హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మన వాళ్ళు చాలా అద్భుతాలు సృష్టించాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ డేటా సైన్స్ యూజ్ చేసుకొని ఈ కార్పొరేట్ కంపెనీస్ యాక్చువల్గా చేస్తున్నది ఏంటి అంటే దందా చేస్తున్నాయి, అంటే వ్యాపారం చేస్తున్నాయి. ప్రతి మనిషి వాడుతున్న ఒక స్మార్ట్ ఫోన్లో వాడే ప్రతి ఒక్క చిన్న అంశము కూడా వాళ్ళకి డేటా పాయింటే అవుతుంది. డేటా పాయింట్ అంటే మీరు ఏ రోజు ఏ టైంలో ఏ క్షణంలో మీ స్మార్ట్ ఫోన్లో చూసిన వెబ్సైట్లో కానీ మీరు చూసిన మీ ఓన్ ఫొటోస్ వీడియో కంటెంట్లో కానీ మీరు ఏమేం మార్పులు చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళు నిశ్చితంగా గమనిస్తారు. మీకు ఇప్పటికే తెలుసుంటుంది మీ ఫోన్ మీరు మాట్లాడేవన్నీ వింటాయి అని. మీ ఫోన్లో మీరు మాట్లాడుకున్నవన్నీ విని మీరు ఏదాని గురించి మాట్లాడుతున్నారు దాని గురించి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, టీనేజ్లో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ తీసుకున్నప్పుడు, వాళ్ళ సెల్ఫీస్ తీసుకున్న తర్వాత ఆ సెల్ఫీస్లోంచి వాళ్ళకి నచ్చని సెల్ఫీస్ ఎప్పుడైతే వాళ్ళు డిలీట్ చేయడం మొదలుపెట్టారో అలాంటి టైమ్స్ని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యాప్స్ ఏవైతే ఉంటాయో, యాప్కి మీరు ఏం చేస్తారు, మీ ఫోటోకి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ ఇస్తారు. ఇన్స్టాగ్రామ్ క్యాన్ యాక్సెస్ ఆల్ యువర్ ఫొటోస్ అంటే ఎలో అంటావు, నువ్వు ఎలో చేసేస్తారు. సో మీరు కనుక ఒక అమ్మాయి, ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయి, 14-15 ఏళ్ళు అట్లా ఉన్న అమ్మాయి తన సెల్ఫీస్ కనుక ఏదైనా ఒక రోజు కంటిన్యూస్గా 5-6 సెల్ఫీస్ డిలీట్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే ఆ అమ్మాయికి ఆ సెల్ఫీస్ నచ్చట్లేదు. అంటే సెల్ఫీలో ఎవరు ఉంటారు, ఆ అమ్మాయే ఉంటారు. అంటే తనకు తనే ఎందుకో నచ్చట్లేదు అనే ఒక చిన్న డేటా పాయింట్ పట్టుకొని ఆ అమ్మాయికి ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, గూగుల్ ఓపెన్ చేసినా దేని గురించి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి అంటే కాస్మెటిక్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు నిజంగా మీకు నచ్చకపోతే మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి, మిమ్మల్ని మీరు బ్యూటీగా చేసుకోండి అని అంటే వాళ్ళు చివరికి మీరు ఫొటోస్తో, అంటే ఒక చిన్న టీనేజ్లో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫొటోస్తో, వాళ్ళు తీసిన వాళ్ళ ఫొటోస్తో ఏవైతే డీల్ చేస్తున్నారో, డిలీషన్స్ లేకపోతే ఎడిటింగ్ చేయడమో లేకపోతే ఫిల్టర్స్ వాడుకోవడమో చేస్తున్నారంటే వాళ్ళు నచ్చట్లేదని అర్థం. కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏ విధమైన కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అయితే కొనుక్కో ఛాన్స్ ఉంది అని ఇంతకుముందు ఉన్న డేటా పాయింట్స్ అని చూసి వాళ్ళకి అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఆ విధంగా బిజినెస్ టార్గెట్ చేస్తున్నారు. ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా 1,00,000 మందిలో కనీసం 1,000 మంది అవును కదా ఇది వాడదాంలే ట్రై చేద్దామని కొనే ఛాన్స్ ఉంది. దీన్నే కస్టమర్ని పట్టుకోవడం, డేటా సైన్స్ రిలేటెడ్ కస్టమర్ అక్విజిషన్ అంటారు. సో కాస్త మీరు మీ ఫోన్స్ వాడేటప్పుడు మీ టీనేజ్ పిల్లలకు కూడా ఏం చెప్తారంటే అన్ని యాప్లకి అన్నిటికీ రకరకాల పర్మిషన్లు ఇవ్వద్దండి, అలాగే అక్కడ కనిపించే అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటికీ మీరు టెంప్ట్ అవ్వద్దండి అని మీరు కాస్త జాగ్రత్తగా మీ టీనేజ్ పిల్లలకు చెప్పుకోవడం అత్యంత అవసరం.